కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడి 5 నెలల పసిబిడ్డతో పాటు ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. చిల్డ్రన్స్ వార్డులో తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది ప్రమాదం. అంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడడంతో తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. కేశపట్నం మండలం చింతగట్టుకు చెందిన వేణుగోపాల్, మమత దంపతులకు తీవ్ర గాయాలవగా వాళ్ల పాపకు ముఖం, నుదుటిపై దెబ్బలు తగిలాయి. శిథిలావస్థకు చేరుకున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్ లో గతంలో కూడా ఇలాగే జరిగింది. రోగాలు నయం చేసుకుందామని ఆసుపత్రికి వస్తే ప్రాణాలే పోయేట్టున్నాయంటున్నారు బాధితులు. ఆసుపత్రి కప్పు పెచ్చులు ఊడి దెబ్బలు తగిలినా తమకు వెంటనే ప్రాథమిక చికిత్స కూడా అందించలేదని మండిపడుతున్నారు వేణుగోపాల్ దంపతులు. హాస్పిటల్కి వచ్చిన మా పాపకు హెల్త్ బాగా లేకుండా హాస్పిటల్కి వచ్చిన మొన్న తీసుకొస్తే నేను నైట్ తెల్లవారుజామున 3 గంటలకు బిల్డింగ్ గూలి మీద పడి మా పాపకు దెబ్బ తాకింది, నాకు దెబ్బ తాకింది, మా భార్యకు తాకింది. ఇప్పటివరకు డాక్టర్ వచ్చి చూడలేదు, ఇప్పటివరకు రాలేదు ఎవరు. మా పాపకు హెల్త్ బాగాలేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లల హాస్పిటల్కి వచ్చినాం. పిల్లల హాస్పిటల్కి వస్తే నైట్ 3ంటికి మేము పడుకునే టైంలో పాప పైన, మా భర్త పైన, మా మీద స్లాబ్ బిల్డింగ్ కూలి మా పైన మన్నులో కప్పుకుపోయాము. బెడ్డలు పడింది. మా పాప చనిపోయే పరిస్థితిలో ఉండే, మేము కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాం. మా పాపని ఎవరు పట్టించుకోలేదు. మేమే ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్తే పట్టేసి పంపించారు. ఇంతవరకు డాక్టర్ రాలే, ఇంతవరకు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. కరీంనగర్ జిల్లాలోనే ఇదే తరహాలోని నవ స్కూల్ బిల్డింగ్ పైకప్పు పెచ్చులోడి 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. కోహెడ మండలం శ్రీరాములపల్లి హైస్కూల్లో జరిగింది ప్రమాదం. 5 ఏళ్ల క్రితం ఈ స్కూల్ బిల్డింగ్ కట్టారు. ఇంతలోని పెచ్చులుడి మీద పడ్డంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కట్టిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. చిన్న గుట్ట చింతగుట్ట